డే 1 నుంచి నన్ను ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదే, అవన్నీ కూడా బూతులే కదా బాబోయ్. కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. ఒక పర్సన్ మీద అందరూ కలిసి టార్గెట్ చేసి పడిపోతే ఆ పర్సన్ సూసైడ్ చేసుకుంటే ఏంటి, అప్పుడేమంటారు? వెదవ లాజికల్ చెప్పి కన్ఫ్యూజ్ చేయక, బాగా ముదిరిపోయావు. వయసులో పెద్దోడిని కాదండి. వినండి ఒక్క సెకండ్, వయసులో మీరు మాట్లాడి అట్లేదు సార్, మాట్లాడండి. కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో. ఇతను ఇలాగే మాట్లాడుతుంటాడు, నేను ఉంటా. బూతు పాట అని పేరు పెట్టారు, బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి. మరి ఆటనేది బూత్ సినిమాలు అంటారా? అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు, ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. అండ్ ఇట్స్ లైవ్ ని మనం ఎడిట్ చేయగలుగుతామా? ఫైవ్ చీఫ్ గెస్ట్ ఉన్నట్టున్నారు, 4-5, అందులో ఆయన ఒకళ్ళు. కానీ ఆయన పిలవడం చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. బట్ అక్కడ ఒకలాగా చేసి తర్వాత బయటకు వచ్చి మాట మార్చడం నేను నిజంగా హర్ట్ అయ్యాను. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. జేడీని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను, పిలవగానే వచ్చాడు, నా కోసం వచ్చాడు. నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసి ఈ రోజు నా కొంప ముంచాడు. అతను నా మీద అభిమానంతో వచ్చి దాంట్లో ఇరుక్కుపోయాడు అతను ఒక ఇష్యూలో. సో సేఫ్ గార్డ్ చేసుకుంటాడు, చేసుకుని సెల్ఫ్ అది. అమ్మయ్యా అంతేనండి మ్యాటరు. అర్థం చేసుకుందరా గణేష్. ఇదే కోరుకుంటున్నాడు. నెగిటివ్ అంటే వైరల్ అవ్వాలి, కాంట్రవర్షియల్ అవ్వాలి, కంటెంట్ కాదు కాంట్రవర్సీ అవ్వాలి. గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. లాంగ్ రన్లో ఎక్కువ సస్టైన్ అవ్వాలంటే కాంట్రవర్సీ ఉండకూడదు, కంటెంట్తో మనం క్రియేటివ్గా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మీరు మూవీ ఇండస్ట్రీలో రావాలి అంటే ఫస్ట్ మీకు పేషెన్స్ ఉండాలి. వెంటనే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ సక్సెస్ రాదు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. లేదా నేనంటే తప్పు, వేరే వాళ్ళంటే తప్పు కాదా? దరిద్రుడా, చేసిన వెదవ పంచాలక ఇలా మీటింగ్లు పెట్టి ప్రచారం చేస్తున్నావా? ప్రభాకర్ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. మీరు ప్రభాకర్ గారి కుమారుడు. యు ఆర్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ ఏంటి బాబన్న? యు ఆర్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ ఆ రెండు మాటలకి కొంతమందికి ఇష్టపడరు. నిజమేనయ్యా పుల్లారావు. అంటే ఇప్పుడు ఆ బూతుని చంద్రహాస్ కనిపెట్టాడా కొత్తగా? మీ వర్షన్ ఏంటి సార్? ఇట్లా బూతులు మాట్లాడమంటారా స్టేజ్ మీద? కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగింది మీరు. జేడీని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను, పిలవగానే వచ్చాడు, నా కోసం వచ్చాడు. నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసి ఈ రోజు నా కొంప ముంచాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. తప్పేందంటే మీరు ఒక పబ్లిక్ జవాబారి. కొట్టుకుంటున్నావురా కాదా? మీ కోపం వస్తే బూతులు తిట్టరా? ఇప్పుడు గోడల మధ్యలో మాట్లాడొచ్చు, పబ్లిక్ లో వచ్చి మాట్లాడటం అది కరెక్టా? ఎవరైనా కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. కొంచెం దానికి మీరు సారీ చెప్తారా లేదా? అంటే నేను ఒకళ్ళు అనలే కదా ఎవరిని, మీరు ఎవరిని అనలేదు. లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? చేసి మీరు సారీ చెప్పాలనుకుంటే నేను లేదండి, నేను చెప్పాను. ఎందుకంటే నేను ఓకే, నో యూస్. వాడు విండండి. ఒక పర్సన్ మీద అందరూ కలిసి టార్గెట్ చేసి పడిపోతే ఆ పర్సన్ సూసైడ్ చేసుకుంటే ఏంటి? ఎదుటోటి హట్ అయ్యాడా లేదని పక్కన పెట్టండి. హట్ అవ్వకుండా ఎందుకండి? సారీ, అది బూతుపదం కదా, తప్పనిపించింది. నేను ఎవరిని అంటున్నాను? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి. మరి ఆటనేది బూత్ సినిమాలు అంటారా? లాజిక్లు మాట్లాడకండి సార్. చాలా మంది ఎంతో మంది చేశారు, నేను వాళ్ళని చూసి కూడా చేశాను, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కూడా చెప్తా మీకు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? చెడ్డ విషయమే, చెడ్డ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మూలుగుతున్న నక్క మీద ఏదో పడ్డట్టు, టెంకాయ పడ్డట్టు. ఏమైందిరా? ఇప్పటికే చంద్రహాస్ పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు కూడా నమోదైంది. ఆడిందిరా నీతో నీ వింత నాటకం. నీకే పోలీస్ స్టేషన్, నాకే పోలీస్ స్టేషన్ ఉండవా? నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. నీకే లాయర్లు ఉంటారా? నాకు లాయర్లు ఉంటారా? ఎవరు లాయర్? సతీష్ సార్. నీ కోర్టుకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడారు చెప్పేదిలే. గుంజి గుంజి గూవని పచ్చి బూతులు పాడాడు. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఇంకోసారి అలా వాక్కుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలా? ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని. నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావు? నా తప్పే లేకుండా నన్ను అన్నారు. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? తన సినిమాకి ఎవరినైతే గెస్టులుగా పిలిచాడో, చీఫ్ గెస్టులుగా, ఆ జేడీ చక్రవర్తి ఆదినే తిడతా ఉన్నారు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. నీలాగా ముద్ద పగలు దింగ్ అని చెప్పి నేను అనలా. నీ ఓన్ ఇంట్రెస్ట్, నీ దుత్తర, నీ నోటి దోల తప్ప. నోటి దోల అంటే నిజం అనుకోండి.
పెద్ద పెద్ద మెగాస్టార్లు ఆ స్టార్లు ఈ స్టార్లు చాలా మంది స్టార్లు కొడుకులు వచ్చారు. డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎంత మర్యాద ఇస్తారు, ఎంత ఎదిగి ఒదిగి ఉంటారు వాళ్ళు. బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. నన్ను ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నీకుందిరా రే నీకు. మరెందుకురా నీకు? నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఇది పిచ్చి యాటిట్యూడ్ ఏమో. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. నువ్వు నన్ను బెదిరిస్తావా? నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉండుంటావు. నువ్వు నన్ను ఎర్రరే అన్నావు చూడు. నీకుందిరా రే నీకు. తిట్టొద్దని చెప్పి నన్ను నాకు ఒక సజెస్ట్ చేసినందుకు కేసు పెట్టండి, నేను ఉరి తీయండి అని చెప్పి ఉరి తీస్తావా? ముద్దాయికి ఉరి శిక్ష విధించడమైనది. అయిపోయాడు.